బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న విజయవాడలో వైఎస్ షర్మిల ర్యాలీలోని వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కానూరు వరకు ర్యాలీగా రావాల్సి ఉండగా ర్యాలీని పోలీసులు ఆపేశారు. అయితే ర్యాలీని అడ్డుకోవడంపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వ తీరుపై షర్మిల ఫైర్ అయ్యారు. కావాలని ర్యాలీలో వాహనాలను ఆపారని షర్మిల ఆరోపిస్తున్నారు. మరోవైపు పోలీసుల తీరుతో రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యం ఇది అని నియంత్రణ గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యం ఇది అని నియంత్రణ గుర్తుపెట్టుకోవాలి. షర్మిల ర్యాలీగా వస్తున్న వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఓవర్ టు యు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆహ్వానం కళ్యాణ మండపం బయలుదేరి భారీ వాహనాలు కార్యకర్తలతో ర్యాలీ నిర్వహిస్తూ ఉండగా కాన్వాయ్ వెనక వస్తున్న వాహనాలు అంటే షర్మిల వెనక వాహనాలు అక్కడ పూర్తిగా పోలీసులు దారి మళ్లించి వేరే దారి పంపించేయడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. పోలీసుల తీరు అలాగే ప్రభుత్వ వ్యవహారాలపై వైఎస్ షర్మిల కూడా తీవ్రస్థాయిలో మండిపడతా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఎరగ ఏదైతే వాహనాలు నిలిపివేస్తారో ఆ వాహనాలన్నింటినీ కూడా అనుమతించాలంటూ కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై బైఠాయించారు. మేడం చెప్పండి, ఎందుకని ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు? ఏమండి, ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి భయపడి షర్మిల గారి నాయకత్వం కోసం ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు శ్రేణులందరూ కూడా వైఎస్ అభిమానులు వచ్చారు అని చెప్పి భయపడిపోయి ఎయిర్పోర్ట్ లోపలకు కూడా మమ్మల్ని కనీసం సీనియర్ నాయకుల్ని అలౌ చేయకుండా అక్కడ ఆపేసి అక్కడి నుంచి కూడా అడ్డంకులు సృష్టిస్తా ఉన్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి, నీవు సిగ్గుపడవయా? రాజన్న బిడ్డ నీ సొంత చెల్లుని ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టింది. నీకు ఏ మాత్రం మానవతా దృక్పథం ఉన్నా సరే ఈ విధంగా పెద్ద ఎత్తున కార్లతో బైకులతో శ్రేణులందరూ కూడా ర్యాలీగా వస్తూ ఉంటే మొత్తం అంతా కూడా డైవర్ట్ చేసేసి ఆవిడ వెనక ఇంత ప్రజాదరణ చూసి మీరు చూస్తూ ఉన్నారు. రోడ్లమట వస్తూ ఉంటే ప్రజలందరూ ఏ విధంగా స్పందించి చేతులు ఊపుతో అభిమానంతో ఆవిడని ఆశీర్వదిస్తూ ఉన్నారు. దాన్ని అడ్డుకోవటం కోసం, ప్రజాదరణ లేకుండా చేయటం కోసం ఈ రోజున మా కాన్వాయ్ మొత్తం అంతా కూడా డైవర్ట్ చేసేసి 100 అడుగుల రోడ్లోంచి కళ్యాణ మండపం దగ్గరికి పంపిస్తావా? ఎలా చూస్తాను, ఒక పక్కన అధికార పార్టీ కార్యకర్తలు ఇష్టం వచ్చిన రోడ్లు వెంబడి తిరగటం. ఈరోజు షర్మిల అండ్ వైఎస్ తనగా మీరందరూ రాష్ట్ర జాతీయ నాయకులు ఈ ర్యాలీకి ఎందుకు పర్మిషన్ లేదని చెప్తారు? ఎందుకు అడ్డంకులు సృష్టిస్తారు? వాళ్ళన్ని పర్మిషన్తోనే చేస్తున్నారా? ఇష్టం వచ్చినట్టు ప్రతిపక్షాలపైన దాడులు చేస్తున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద సమావేశాలు పెట్టుకుంటున్నారు. ఏం సాధించామని చెప్పి పాలాభిషేకాలు చేయించుకుంటున్నావు సిగ్గు లేకుండా. ఇవాళ రోజున షర్మిల గారి నాయకత్వాన్ని, రాజన్న బిడ్డని ఈ రోజున రాష్ట్ర ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఆవిడకి స్వాగతం పలుకుతా ఉంటే ఎక్కడ నీ అధికారం కోల్పోతావో అని చెప్పి భయపడి ఈ రోజున కేవలం ఈ రోజున ఇంత నీచ రాజకీయాలు చేస్తావా జగన్మోహన్ రెడ్డి? ఊరుకునేదే లేదు, హెచ్చరిస్తా ఉన్నా. అంటే ఏంటి ఇప్పుడు రోడ్డు బైఠాయించారు? మీ డిమాండ్ ఏంటి సార్? మీ డిమాండ్ ఏం చెప్తున్నారు? మేము నిన్న కమిషనర్ ఆఫ్ పోలీసుకి ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ ప్రకారం ఎయిర్పోర్ట్ నుంచి రామవరపాడు రింగ్ దగ్గర నుంచి బెంచ్ సర్కిల్ నుంచి ఆహ్వానం వరకు వెళ్తామని చెప్పి క్లియర్గా రాసి మా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో మేము ఇవ్వడం జరిగింది. సో ఉదయం నుంచి కూడా కావాలని చేస్తున్నారు. ఎయిర్పోర్ట్లో లాంజ్లో కూడా ఆవిడని రానివ్వలేదు. మేము 10 మంది వెళ్ళి రిసీవ్ చేసుకుంటా ఉంటే మాజీ ఎంపీలు, మాజీ కేంద్ర మంత్రులు, పీసీసీ ప్రెసిడెంట్ మమ్మల్ని కూడా అలౌ చేయలేదు. కావాలని కన్ఫ్యూజ్ చేసి ఓసారి అటుపక్కని ఓసారి ఇటుపక్కనని చెప్పి కన్ఫ్యూజ్ చేశారు. ఇప్పుడు కావాలనే వాహన శ్రేణి అంతా కూడా ఆపాలనుకున్నారు. వందలాది వాహనాలను చూసి, వేలాది కార్యకర్తలను చూసి బెంబేలెత్తి భయపడిపోయి ఈ విధంగా అధికార పార్టీ చేస్తుంది. అధికారులు కూడా హెచ్చరిస్తున్నాం, కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ ఉన్నతాధికారులు కూడా హెచ్చరిస్తున్నాం. 60 రోజుల్లో ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడుతున్నారు. దగ్గరుండి మేమంతా కూడా మీరు డెఫినెట్ గా మా కాన్వాయ్ ఇదే విధంగా వచ్చేలా చూడాలి. చెప్తాను, వస్తాను. మొత్తం రఘువీరారెడ్డి గారు కావచ్చు, అందరూ అటు వచ్చారు. మొత్తం షర్మిల కూడా కార్లో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఈ రోడ్డు మీద వీళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఎవరైతే కాన్వాయ్ వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా మళ్ళీ ఏదైతే ఇందాక ఆపేశారో ఆ వెహికల్స్ అన్ని కూడా ప్రస్తుతం ఇదే వాహనంలో షర్మిల గారు ఉన్నారు. వెనక భారీ వాహన శ్రేణిని ఉద్దేశపూర్వకంగానే ఆపే. మేడం చెప్పండి, ఎట్లా చూస్తారు మొత్తం వాహన శ్రేణిని ఆపేయడం కావచ్చు ఈరోజు రోడ్డు మీద? రెస్పాన్స్ ఉందండి. రాజశేఖర రెడ్డి గారి బిడ్డని ప్రజలు
గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వస్తే నమ్మకం అయితే మాకుంది. కానీ ఈ యొక్క ర్యాలీ స్పందన చూసి ఇక్కడ గవర్నమెంట్ ఇట్లా మొత్తం ర్యాలీని డైవర్ట్ చేయడం మాత్రం మంచిగా అనిపించట్లేదు. వాళ్ళు తిరిగి మమ్మల్ని అనుమతించేదాకా మేము ఇక్కడే ధర్నా చేస్తామని చెప్పేసి మిమ్మల్ని మేడం చెప్పండి. చూస్తున్నారు ఎందుకంటే ఈ గతంలో ఈ 10 ఏళ్ళ లేని కాంగ్రెస్కి అభిమానం ఇప్పుడు ఇలా వచ్చింది, కానీ వెనక మొత్తం కాన్వాయ్ వెహికల్ ఆపేయడాన్ని ఎలా చూస్తుంది? కాన్వాయ్ని ఆపడం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎంత ధైర్యం ఉందో వాళ్ళ కుమార్తె వైఎస్ షర్మిల గారికి కూడా అంత ధైర్యం ఉంది. ఫస్ట్ ఒక ధైర్యం ఉన్నటువంటి మహిళను ఆపాలంటే ఇంకా ఇలాంటివి తప్ప ఇంకేమీ చేయలేరు. ఒక 3800 కిలోమీటర్లు తెలంగాణలో పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్కళ్ళ యొక్క గుండెల్లో గుబులు పుట్టించి ఈరోజు కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ కోల్పోవడం జరిగింది, కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది. అదేవిధంగా ఆ రకంగా ఒక జాతీయ నాయకురాలుగా ఇవాళ షర్మిలా మేడం గారు ఎదిగారు. మరి ఆమె ఎదుగుదలను చూసిన తర్వాత ఎవరికైనా భయం వేసేసి మరి ఈ రకమైన చిన్న చిన్న అడ్డంకులు వేసే ఉదయించే సూర్యుడు ముందు చేయబెట్టినంత మాత్రాన ఏం కాదు. షర్మిలా గారు ఎప్పుడైనా సరే ఒక రాష్ట్రానికే కాదు దేశానికి కూడా నాయకురాలు అవుతుంది. ఏదేమైనా కూడా పోలీసుల చర్యలు, ప్రభుత్వ వైఖరి మాత్రం ఆ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో తప్పుపడతా ఉన్నారు. మొత్తం ఏదైతే వాహన శ్రేణిని ఏదైతే ఆపివేశారో ఆ మొత్తాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి భారీ ర్యాలీ అనుమతి ఇవ్వాలని, అప్పటి వరకు ఇక్కడ నుంచి కదిలేదని కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కిషోర్.